సో రాగానే లోపలికి నాకు ఒక పీస్ ఆఫ్ మైండ్ వచ్చిన ఫీలింగ్ వస్తూ ఉంది. సో లెట్స్ సీ ద బాల్కనీ విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో మన రూమ్కి ఒక బాల్కనీ అటాచ్డ్ దట్టు గ్రీనరీ ఫీలింగ్ ఇస్తుంది అనుకోండి, ఎలా అనిపిస్తుంది? చాలా థ్రిల్లింగ్ కదా. సో మనం ఇప్పుడు బాల్కనీ చూడబోతున్నాం. సో ఈ స్లైడర్స్ అండి, ఇవి స్లైడ్స్ ఇట్లా ఓపెన్ చేయగానే వీ కెన్ సీ. అండ్ దిస్ బాల్కనీ ఈజ్ సో గుడ్. ఎంత స్పేషియస్ ఉందో చూడండి, చాలా స్పేషియస్ ఉంది. పిల్లలు ఇక్కడ ఆడుకోవచ్చు. యూ కెన్ డూ ఎనీ యాక్టివిటీ. యాక్చువల్లీ చెప్పాలంటే మీరు ఒక బ్యాడ్మింటన్ కూడా ఆడొచ్చు, అంత స్పేస్ అనిపిస్తూ ఉంది నాకు. చిన్నగా ఒక సెటిల్డ్ ఉన్న ప్లేస్లో బ్యాడ్మింటన్ వీ కెన్ మేనేజ్ టు ప్లే. అండ్ అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లాంట్స్. ఆబ్వియస్లీ ఇట్లా బయటికి రాగానే ఒక గ్రీనరీ చూడాలనిపిస్తుంది కదా. టైర్డ్ అయిపోయి ఉన్నప్పుడు గ్రీనరీ, లేకపోతే నైట్లో నిద్ర పట్టట్లేదు గ్రీనరీ. ఆబ్వియస్లీ అది చూసినప్పుడు చాలా చక్కటి పీస్ ఆఫ్ మైండ్, కామ్ ఫీలింగ్ వస్తుంది. సో దాట్ ఈస్ హౌ ఇట్ ఈస్ దేర్ ఆల్రెడీ, ఇట్ ఈస్ బిల్డ్ ఆల్రెడీ. సో ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ వ్యూ అనే చెప్పాలి. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే నాకు సూపర్గా నచ్చేసింది. రియలీ ఒక డ్రీమ్ బెడ్రూమ్ అంటారు కదా, నాకు అదే అనిపించింది ఇది చూసిన తర్వాత. సో మనం ఇంకొక బెడ్రూమ్ ఉంది, అది కూడా చూద్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో ఇట్లా హాల్కి ఆపోజిట్గానే, అంటే ఎంట్రన్స్ ఉన్న డోర్స్ దగ్గర ఆపోజిట్గానే మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందన్నమాట దీనికి. సో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి చిన్నగా, అంటే ఆబ్వియస్లీ కంపారిటివ్లీ మాస్టర్ బెడ్రూమ్ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి క్యూట్గా చిన్నగా ఉంది. ఒక క్యూట్ బెడ్. అండ్ ఇక్కడ కూడా మంచి షెల్ఫ్లు ఇచ్చారు పిల్లల కోసం అని చెప్పేసి. బుక్స్ వీ కెన్ కీప్ ఇట్ హియర్. ఆల్రెడీ ఇక్కడ ఒక షెల్ఫ్లు ఉన్నాయి, ఎక్కువ షెల్ఫ్లు కనిపిస్తున్నాయి నాకు. మనకు కావాల్సిన వస్తువులు చాలానే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు వార్డ్రోబ్ ఉంది అనమాట అగైన్. అండ్ దెన్ ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా నాకు అనిపిస్తుంది, ఏదన్నా some decorative items or some important books, or we can keep anything here. So ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బాల్కనీ. అగైన్ ద సేమ్ బాల్కనీ ఇక్కడ కూడా మనకు ఎంట్రన్స్ ఉందన్నమాట. అంటే ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ బాల్కనీ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూ కెన్ చెక్ ద బ్యూటిఫుల్ బాల్కనీ. ఏంటంటే 2 బెడ్రూమ్స్కి బాల్కనీస్ ఉంది, కానీ ఒకే బాల్కనీ, ద కనెక్టివిటీ ఈజ్ డిఫరెంట్ అనమాట. ఈ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి ఒకే బాల్కనీ ఇది. సో పిల్లలు కూడా వచ్చి చక్కగా వాళ్ళ బెడ్రూమ్ నుంచి ఈ బాల్కనీలో టైం స్పెండ్ చేయడం, కానీ కొంచెం ఏదైనా యాక్టివిటీ బేస్డ్, అంటే యాక్టివిటీ చేసే అంత స్పేస్ అయితే నాకు ఈ బాల్కనీలో కనిపిస్తుంది. విచ్ ఈస్ రియలీ గ్రేట్, బికాజ్ మనం ఇంట్లోనే ఉండిపోకుండా వీ కెన్ డూ సమ్ యాక్టివిటీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఈ మధ్య అందరం కూడా సిస్టమ్ ముందర కూర్చేస్తున్నాం, మొత్తం మెకానికల్ అయిపోతుంది. సమ్ ఫిజికల్ యాక్టివిటీ కోసం చూసుకున్నట్లయితే అట్ హోమ్ ఇట్ సెల్ఫ్ మనం ఒక యాక్టివిటీ చేస్తున్నట్టు ఉంటుంది, బాల్కనీలో కూర్చొని ఆ నేచర్ని ఆస్వాదిస్తున్నట్టు ఉంటుంది. ద సేమ్ బాల్కనీ కనెక్టివిటీ ఈస్ డిఫరెంట్. సో ఇదండి 2 BHK మ్యాజిక్ హోమ్ అనే చెప్పాలి. బికాజ్ ఇది చూసిన తర్వాత ఎవరు నచ్చుకుంటూ ఉంటారు? ఎవ్రీబడి విల్ లవ్ ఇట్. నేనైతే నాకు చాలా నచ్చేసింది.